సమర్థ రామదాసు భోలేరామ్ కథ చాలా చూడముచ్చటగా చమత్కారంగా భోలేరామ్ కథ చాలా బాగుంటుంది చమత్కారంగా. సమర్థ రామదాసు గారు ఒకసారి కాశీ యాత్రకు ఏదో యాత్ర చేయడం నిమిత్తము ఇక బోలేరామ్ని పిలిపించి రోజు భగవంతునికి నైవేద్యాన్ని దేవతా నివేదన చెయ్యి, అలా చేయకుండా ఉండకు అని చెప్పి ఇక యాత్రకు వెళ్ళాడట. కాశీ యాత్రకు ఒకరోజు మరి అట్లు వేశాడట బోలేరాము. మరి తొందరగా తినవయ్యా ఈ అట్లు, మరి సీతారామ లక్ష్మణుల్ని అలాగే ఆంజనేయ స్వామి చిత్రపటం దగ్గర పెట్టి తొందరగా ఈ అట్లు తినండి, నేను వెళ్ళి సమర్థ రామదాసు గారు మా గురువు గారికి అట్లంటే చాలా ఇష్టము, నేను వెంటనే వెళ్ళాలి, త్వరగా తినండి అని చెప్తే సీతమ్మ అనిందంట, ఒరేయ్ మీ గురువు గారు కాశీకి వెళ్ళారు, యాత్రకు వెళ్ళారు, నువ్వు ఎలా వెళ్తావు ఇప్పుడు అని అనేసరికి అదంతా నాకు తెలీదు, మా గురువు గారికి అట్లంటే చాలా ఇష్టము, నేను తినిపించాలి దగ్గరుండి అని అనేసరికి సీతమ్మ ఆంజనేయునిచ్చి భోలేరామ్ని తీసుకుని రమ్మని చెప్పి పురమాయించిందంట సీతమ్మ. అలా ఉంటుంది గురు శిష్యుల సంబంధం అంటే అదే. సమర్థ రామదాసు గారు అన్నారంట, ఒరేయ్ నువ్వు ఎలా వచ్చావురా ఇక్కడికి అని అడిగినప్పుడు అవన్నీ తర్వాత గురువు గారు మీరు ముందు తినండి అని కోతి తీసుకొచ్చింది. అంటే కోతి ఏమిట్రా అంటే చూపిస్తే చూస్తే ఆంజనేయుడు అక్కడ. ఒరే ఆంజనేయుడు మెడ మీద కూర్చొని వచ్చావా, ఎంతటి అదృష్టవంతుడు నువ్వు అంటే సీతమ్మ పంపించింది ఆంజనేయుని, అంటే సీతారామచంద్ర దర్శనమైంది నీకు, ఆంజనేయ దర్శనమైంది, ఆంజనేయుడు వీపు మీద కూర్చొని వచ్చావా, ఎంతటి అదృష్టవంతుడు అంటే ఆ వాళ్ళతో నాకేం పని గురువు గారు, మీరు తిన్నారా లేదా అదే నాకు కావాలి అన్నాడంట. ఇతను నిజమైనటువంటి గురు శిష్యుల సంబంధము, నిజమైన శిష్యుడు అంటే ఇతను అలా ఉండాలి. గురు శిష్యుల మధ్య సంబంధము, గురువుకు ఏది కావాలి ఏది నచ్చుతుంది అని సపర్యలు సవ్యంగా చేసేవాడే నిజంగా గురు శుశ్రూషలో మోక్షాన్ని పొందవచ్చు. బోలేరామ్ కథ దీనికి ఒక నిదర్శనము. సాక్షాత్తు భగవంతుడే దిగి వచ్చిన పక్కకు జరగండి మా గురువు గారికి అట్లు పెట్టాలి అన్నాడంట. చాలా చమత్కారంగా మరి నవ్వొస్తుంది కదండి. దీంట్లో భక్తిని మనము చూస్తూ ఉండాలి. అలా ఇలా బాగుంటుంది. బోలేరామ్ కథలు బాగుంటూ ఉంటాయి. సమర్థ రామదాసు గారికి అత్యంత ఇష్టమైనటువంటి ప్రియ శిష్యుడు బోలేరాము. ఇలా ఉండాలి, దేవుడే దిగొచ్చిన పక్కకు జరగండి మా గురువు గారి దగ్గరికి వెళ్ళాలి అన్నాడంట. అలా ఉంటుంది. మరి తొందరగా తినండి, నేను మా గురువు గారి దగ్గరికి వెళ్ళాలంటే అప్పుడు సీతమ్మ ఆంజనేయ స్వామిని తీసుకెళ్ళమని చెప్పి తీసుకొని రా బోలేరామ్ని అని చెప్పి అలా పురమాయించారంట. అలా ఉంటుంది గురు శిష్యుల ప్రేమ అంటే, నిజమైన ప్రేమ అంటే అది. తల్లి తండ్రి గురువు, ఆ తర్వాతే దైవము. దైవానికి కూడా 4వ స్థానం ఆపాదించారు. అంటే తల్లి ఎంత ప్రధాన పాత్ర, తల్లియే మొదటి దైవం, తండ్రి 2, గురువు మూడవ స్థానము, అలాగే భగవంతుడు 4వ స్థానాన్ని, భగవంతుడికి 4వ స్థానాన్ని ఇచ్చారు.